ఉద్ధరేది ఆత్మనాత్మానం నాత్మానం అవసాదేత్ ఆత్మయ్య ఆత్మనో బంధుర ఆత్మయ్య రిపురాత్మన అన్నారు. అంటే తన యొక్క ప్రాణశక్తిని, తన యొక్క మనస్సుని, తన యొక్క జీవాత్మని, ఈ మూడు ఒకటే కనుక దీన్ని ఉత్తుధరేది ఎవరైతే పైకి తీసుకువెళ్ళి నా ఆత్మానం ఆదేత్ అంటే క్రిందకి రానియవద్దు. ఆత్మైవ హి ఆత్మనో బంధుర ఆత్మైవ రిపురాత్మన. ఆ మన యొక్క ఆ ప్రాణశక్తి, మన మనసే మనకి బంధువు. అంటే ఇది మీదకి వెళితేనే పైనుండి ఆత్మ మనకు బంధువు అవుతుంది, అంటే జన్మరాహిత్యం కలుగు చేస్తుంది. అదే ప్రాణశక్తి క్రిందకి వెళ్ళిపోతే ఆ పైనుండి ఆత్మ అనేది పరమాత్మ మనకి శత్రువు అవుతుంది. ఎందుకంటే జననమరణ రూప సంసార చక్రంలోకి వెళ్ళిపోతాం కనుక. అది తాను సాక్షిగా ఉన్నప్పటికీ కూడా దగ్గరికి వెళ్తే బంధువు అవుతుంది, క్రిందకు వచ్చేస్తే దూరం అయితే అదే మనకి శత్రువు అవుతుందని క్రితవారం చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని అనుభవపూర్వకంగా ఇంకా పరమాత్మ చెప్తున్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇచ్చుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన అన్నారు. జ్ఞానము విజ్ఞానం. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. శాస్త్రజ్ఞానం అంటే సంస్కృతిలో చెప్పబడినదంతా శాస్త్రజ్ఞానము కాదు. శాస్త్రజ్ఞానం అంటే ప్రస్థానత్రయ గ్రంథాలు మాత్రమే. అవి ఏమిటంటే శ్రీమద్ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయ గ్రంథాలు అంటారు. ఈ మూడిట్లో చెప్పినదే జ్ఞానము. దాన్ని అనుసరించి అది ఇతరములు చెప్పిన గ్రంథాలు ఉంటే అవి జ్ఞానం కింద వస్తాయి, కానీ సంస్కృతిలో చెప్పబడినంత కూడా జ్ఞానము కాదు. విజ్ఞానం అంటే ఈ ప్రస్థానత్రయ గ్రంథాలు ఏమి చెప్పాయో అది అనుభవపూర్వకంగా తెలుసుకునేదేదో అది విజ్ఞానం. విజ్ఞానం అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం, అది చెప్పబడేది కాదు. శాస్త్రజ్ఞానము మామూలుగా ఈ శాస్త్రం అనేది చెప్పగలిగేది ఇది జ్ఞానం. దీన్ని అనుభవించేదేదో అది విజ్ఞానం. ఈ రెండు కూడా యోగి క్రితం చెప్పినట్లు యోగ సాధన ఉద్ధరేదాత్మనాత్మానం అన్నట్టు మీదకు తీసుకువెళ్ళి అలాగే వెళ్ళిన వారు ఏమవుతున్నారంటే కూటస్థో విజితేంద్రియ, కూటస్థుడై విజితేంద్రియుడు అవుతాడు. విజితేంద్రియుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఇంద్రిని స్వాధీనం చేసుకుంటాడు, ఇంద్రియ స్వాధీనం కలవాడుతాడు, కూటస్థుడు అవుతాడు. కూటస్థము అంటే ఏంటంటే, కూటము అంటే గోల్డ్ స్మిత్ తను బంగారు వస్తువులు తయారు చేసినప్పుడు ఇనుప దిమ్మ ఒకటి ఉంటుంది, దాన్ని కూటం అంటారు. ఆ ఇనుప దిమ్మ పైన ఎన్ని వస్తువులు సుత్తితో కొట్టినప్పటికీ కూడా అది మార్పు చెందదు. ఆ కూటం అనేది వస్తువులు అయితే మార్పు చెందుతాయి, కానీ ఆ కూటం మార్పు చెందదు. అదే విధంగా ఏంటంటే ఈ గ్రంథంచి పైకి వెళ్ళిన ఈ జీవాత్మ అనేది పరమాత్మగా మారి కూటస్థుగా మారుతాడు. విజితేంద్రియ అంటే ఇంద్రియ స్వాధీనం అవుతుంది. ఇంద్రియ స్వాధీనం మన స్వాధీనం, ఈ రెండును. ఈ కూటస్థుడు దానికే కూటస్థ మచలం ధ్రువం అన్నారు. ఎప్పుడైతే పైకి వెళ్ళాడో తను చలనరహితుడు అవుతాడు, ధ్రువం అవుతాడు, స్థిరంగా ఉంటాడు. అలాగనే కూటస్థం అక్షర ఉచ్యతే అన్నారు. 8వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. కూటస్థుడు అంటే అక్షరుడు అంటారు, మిగతావన్నీ కూడా క్రింద ఉండేవన్నీ కూడా క్షరుడు అంటారు. కాబట్టి కూటం అనేది నిశ్చల స్థితినే కూటస్థం అచలం ధ్రువం. యుక్త ఇచ్చుచ్యతే యోగి. యోగి అంటే ఎవరు యోగి? యుక్త ఇచ్చుచ్యతే యోగి. ఇచ్చటైతే యుక్త అని అంటే ఏకాగ్ర మనస్సుతో, అంటే ప్రాణాయామ సాధన ద్వారా ఏకాగ్ర చిత్తంతో కూడుకుని ఉంటారో అతనిని యుక్తుడు అంటారు. ఇదివరకే చెప్పాము అన్నపూర్ణోపనిషత్తులోన ప్రాణాత్ జనుల సంశాంతో యుక్త్యాయే పదమాగత అనామయ మనాద్యంత తే స్మృత యోగయోగిన అన్నారు. అంటే ఎవరి యొక్క పంచ ప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఏకమవుతాయో, ప్రాణాజన్యుల సంశాంతో ఈ 5 కూడా ఎవరికైతే శాంతిస్తాయో, శాంతించడం అంటే అర్థం ఏమిటంటే ఏకమవుతాయని. ఇప్పుడు ఏకమవుతాయి, క్రిందకు వస్తే అదే ప్రాణము 5 భాగాలుగా మారుతుంది. ఆ ప్రాణమే పైకి వెళితే అయ్యే పంచ ప్రాణాలు ఏకమవుతుంది. పంచ ప్రాణాలను ఏకం చేసిన వారే యుక్తుడు. యుక్త ఇచ్చుచ్యతే యోగి, అటువంటి వారిని యోగి అంటారు. సమలోష్ట అస్మ కాంచన. లోష్టము అస్మ కాంచన. లోష్టం అంటే మట్టి, అస్మి అంటే రాయి, కాంచనం అంటే బంగారం. అంటే భౌతిక పదార్థాలతో తనకు సంబంధం లేని విధంగా ఉంటాడు, ప్రకృతికి విలక్షణంగా ఉంటాడు. కాబట్టి అది మట్టి గాని, మరి రాయి గాని, బంగారం గాని, విలువైనది విలువ లేనిది కూడా తనకు మాత్రం అది సమానమే సుమ. ఎందుకంటే
అవన్నీ కూడా చైతన్య స్వరూపమే. తాను చైతన్యం అయ్యేటప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ నేహనా నాస్తి కించన అని చెప్తున్నారు. అంటే అంతా బ్రహ్మమైనప్పుడు అక్కడ మట్టికి గాని రాయికి గాని కాంచనకు గాని ఇటువంటి భేదం లేకుండా సర్వం చైతన్యమయం బ్రహ్మమయంగా చూస్తాడు యోగి. మీదకు వెళ్ళిన తరువాత నెక్స్ట్